తెలంగాణ ఫార్మసీ, ఫార్మ్-డి, బయోటెక్నాలజీ, బయోమెడికల్ ఇంజినీరింగ్ అండ్ ఫార్మాస్యూటికల్ ఇంజినీరింగ్‌కి సంబంధించి మనం ఈ వీడియో లోపల కౌన్సెలింగ్ ఎప్పుడుంటది? కౌన్సెలింగ్‌కి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంది అని చెప్పి మాట్లాడుకుందాం. క్లియర్‌గా అర్థమయ్యేలాగా నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. వీడియోని ఎండ్ వరకి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడుర్రి. అండ్ మీరు ఒకవేళ మన ఛానల్ కొత్తగా వస్తే పక్కాగా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. సో, మనం ప్రీవియస్‌గా చాలా వీడియోస్ అయితే చేసుకున్నాం బైపీసీకి రిలేటెడ్. ఫర్దర్‌గా ఏ అప్డేట్ వచ్చినా మిస్ చేయకుండా నేను వీడియోస్ చేస్తా కాబట్టి డెఫినిట్‌గా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్‌కి కూడా ఈ వీడియోని షేర్ చేయండి. ఓకేనా? సో, అప్డేట్స్ రెగ్యులర్‌గా చెక్ చేసుకుంటా ఉండుర్రి. అప్డేట్ వచ్చినప్పుడు ఏందంటే మనకు చాలా తక్కువ టైం అయితే ఉంటది. కాబట్టి డెఫినిట్‌గా అప్డేట్స్ అనేది చెక్ చేసుకుంటా ఉండుర్రి. ఓకేనా? సో, ఇఫ్ మీకు బీ ఫార్మసీకి సంబంధించి గైడెన్స్ కావాలనుకున్నా, లేకపోతే ఫార్మ్-డికి సంబంధించిన గైడెన్స్ కావాలనుకున్నా, అనల్జెసిక్ ట్యూటర్ యాప్‌ని ప్లే స్టోర్ నుండి డౌన్‌లోడ్ చేసుకొని, సబ్స్క్రిప్షన్ తీసుకొని లైవ్‌లోకి అటెండ్ అవ్వండి. సో, కౌన్సెలింగ్ రిలేటెడ్ గైడెన్స్ అయితే ప్రొవైడ్ చేస్తా. కౌన్సెలింగ్ లోపల చాలామంది చేసే మిస్టేక్స్ ఏంది? ఆ మిస్టేక్స్‌ని మనం ఎట్లా అవాయిడ్ చేయాలని చెప్పి చెప్తా. సో, బీ ఫార్మసీ, ఫార్మ్-డి మాత్రమే ప్రొవైడ్ చేస్తావా బ్రో గైడెన్స్ అంటే, మనకు బయోటెక్నాలజీ కావచ్చు, బయోమెడికల్ ఇంజినీరింగ్ కావచ్చు, ఈ ఫార్మాస్యూటికల్ ఇంజినీరింగ్ కావచ్చు, ఏందంటే తక్కువ నెంబర్ ఆఫ్ సీట్స్ ఉంటాయి. ఎక్కువ కాంపిటీషన్ ఉంటది కాబట్టి, ఆ కోర్సెస్‌ని పక్కకు పెట్టి, సో, మనం ఈ కోర్సెస్ మీద మెయిన్‌గా ఫోకస్ చేస్తాం అన్నట్టు. ఆ కోర్సెస్‌కి సంబంధించి కూడా చెప్తా ఇన్ఫర్మేషన్. కానీ ఏంటంటే మనకు ఎక్కువ కాంపిటీషన్ ఉంటది. తక్కువ సీట్స్ అయితే ఉంటాయన్నట్టు. ఓకేనా? సో, ఇది. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు కౌన్సెలింగ్ ఎప్పుడుంటది? బీ ఫార్మసీ, ఫార్మ్-డి అండ్ బయోటెక్నాలజీ, బీటెక్ బయోటెక్నాలజీ అంటాం. అండ్ ఆఫ్టర్ దట్ మనం చూసుకుంటే బయోమెడికల్ ఇంజినీరింగ్ అండ్ ఆఫ్టర్ దట్ మనం చూసుకుంటే ఫార్మాస్యూటికల్ ఇంజినీరింగ్. ఓకేనా? సో, ఫార్మసీ, ఫార్మ్-డి, బయోటెక్నాలజీ, బయోమెడికల్ ఇంజినీరింగ్ అండ్ ఫార్మాస్యూటికల్ ఇంజినీరింగ్. ఈ 5 కోర్సెస్ ఏవైతే ఉన్నాయో 5 కోర్సెస్‌కి సంబంధించి ఒకే ఒక కౌన్సెలింగ్ అనేది కండక్ట్ చేస్తారన్నట్టు. ఓకేనా? సో, తెలంగాణ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ వాళ్ళు మనకు కౌన్సెలింగ్ అనేది ఈ వెబ్‌సైట్ లోపల కండక్ట్ చేస్తారు. 5 కోర్సెస్‌కి సంబంధించి ఒకటే కౌన్సెలింగ్ ఉంటది. సో, మనకు కౌన్సెలింగ్ ప్రాసెస్ లోపల ఏముంటది కదంటే స్లాట్ బుకింగ్ ఉంటది బ్రో. ఓకేనా? స్లాట్ బుకింగ్ అనేది ఉంటది. తర్వాత ఏందంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటదన్నట్టు. ఆఫ్టర్ దట్ వెబ్ ఆప్షన్స్ ఉంటాయి. ఓకేనా? ఆఫ్టర్ దట్ సీట్ అలాట్‌మెంట్ ఉంటదన్నట్టు. ఓకేనా? ఆఫ్టర్ దట్ ఏందంటే సెల్ఫ్ రిపోర్టింగ్. ఓకేనా? స్లాట్ బుకింగ్ ఉంటది. స్లాట్ బుకింగ్ చేసుకున్నోళ్ళు సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకోవడం ఉంటది. సర్టిఫికేట్ వెరిఫికేషన్ తర్వాత వెబ్ ఆప్షన్‌లు పెట్టుకోవడం ఉంటది. వెబ్ ఆప్షన్‌ల తర్వాత సీట్ అలాట్‌మెంట్ చేస్తారు. ఆఫ్టర్ దట్ సీట్ వచ్చినోళ్ళు సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలి ఆన్‌లైన్ లోపల. ఓకే. ఇది ఎగ్జాక్ట్ ప్రాసెస్. మనకి ఫేజ్ 1 ఒకటుంటది. ఫేజ్ 2 ఉంటది. ఓకేనా? సో, ఫేజ్ 1, ఫేజ్ 2 ఉంటది. నా అడ్వైస్ ఏందంటే ఫేజ్ 1 లోపల పార్టిసిపేట్ చేయడానికి ట్రై చేయిర్రి. ఈ స్లాట్ బుకింగ్, సర్టిఫికేట్ వెరిఫికేషన్, వెబ్ ఆప్షన్స్, సీట్ అలాట్‌మెంట్, సెల్ఫ్ రిపోర్టింగ్ ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మన అక్టోబర్ లోపల కంప్లీట్ అయిపోతాయి. ఓకేనా? అక్టోబర్ మంత్ లోపల మనకి సెప్టెంబర్ లాస్ట్ వీక్ ఆర్ అక్టోబర్ లోపల నోటిఫికేషన్ వస్తది బ్రో. ఓకేనా? సెప్టెంబర్ లాస్ట్ వీక్ ఆర్ అక్టోబర్ లోపల. ఓకేనా? సెప్టెంబర్ లాస్ట్ వీక్ ఆర్ అక్టోబర్ ఫస్ట్ వీక్ లోపల మనకు బీ ఫార్మసీ, ఫార్మ్-డి, బయోటెక్నాలజీ, బయోమెడికల్ ఇంజినీరింగ్ అండ్ ఫార్మాస్యూటికల్ ఇంజినీరింగ్‌కి సంబంధించి టీజీసీహెచ్‌ఏ వాళ్ళు, ఓకేనా, తెలంగాణ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ వాళ్ళు నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేస్తారు. కౌన్సెలింగ్ షెడ్యూల్ వస్తది. కౌన్సెలింగ్ షెడ్యూల్ వచ్చిన తర్వాత మనకు మోస్ట్‌లీ అక్టోబర్ లోపల కౌన్సెలింగ్ అనేది కంప్లీట్ అయిపోయే ఛాన్స్ అయితే ఉంటాయన్నట్టు. ఓకేనా? అక్టోబర్ కావచ్చు, లేకపోతే నవంబర్ ఫస్ట్ వీక్‌లో కావచ్చు. ఓకేనా? సో, ఏందంటే అక్టోబర్‌లో కొంచెం అలర్ట్‌గా ఉండుర్రి. ఎందుకంటే మన ఛానెల్‌ని అక్టోబర్‌లో బాగా చెక్ చేసుకుంటా ఉండుర్రి. మనకి ఫార్మసీకి సంబంధించిన షెడ్యూల్ వచ్చి స్టార్ట్ అయితే మాత్రం అక్టోబర్ అనేది మెయిన్ మంత్ అయితదన్నట్టు. ఓకేనా? సో, ఇది. అండ్ ఇక్కడ మనం చూసుకుంటే సెప్టెంబర్ లాస్ట్ వీక్ ఆర్ అక్టోబర్ లోపల నోటిఫికేషన్ వస్తది. ఆ గ్యాప్‌లో మీరు డాక్యుమెంట్స్ అన్ని రెడీ పెట్టుకోర్రి. ఓకేనా? డాక్యుమెంట్స్ అన్ని రెడీ పెట్టుకుంటే ఏందంటే ఫర్దర్‌గా మీరు ఇబ్బంది పడరన్నట్టు. ఓకేనా? సో, ఇక్కడ మనం చూసుకుంటే మనకి డాక్యుమెంట్స్ ఏం కావాలి మరి అనంటే ఫస్ట్ మీరు తెలంగాణ వెబ్‌సైట్‌కి సంబంధించిన వెబ్‌సైట్ క్లోజ్ కాకముందుకే కొన్ని డాక్యుమెంట్లు తీసుకొని పెట్టుకోర్రి. సో, ఏంది కదా ఆ డాక్యుమెంట్లు అనంటే వెబ్‌సైట్‌కి సంబంధించిన హాల్ టికెట్. ఓకేనా? వెబ్‌సైట్‌కి సంబంధించిన హాల్ టికెట్ అండ్ ఆఫ్టర్ దట్ మనం చూసుకుంటే వెబ్‌సైట్‌కి సంబంధించిన ర్యాంక్ కార్డ్. ఓకేనా? హాల్ టికెట్, ర్యాంక్ కార్డ్, అప్లికేషన్ ఫార్మ్. ఓకేనా? తెలంగాణ వెబ్‌సైట్ 2026 సంబంధించిన వెబ్‌సైట్ లోపల అప్లికేషన్ ఫార్మ్ అవైలబుల్ ఉన్నదిప్పుడు. ర్యాంక్ కార్డ్ అవైలబుల్ ఉన్నది. హాల్ టికెట్ అవైలబుల్ ఉన్నాయి. ఇవి మూడిటిని డౌన్‌లోడ్ చేసుకొని పెట్టుకోర్రి వెబ్‌సైట్ క్లోజ్ కాకముందుకే. ఓకేనా? ఇది ఫస్ట్ థింగ్. ఓకేనా? సో, ఇవి డౌన్‌లోడ్ చేసుకొని పెట్టుకోర్రి. వీలైతే ప్రింట్లు తీసుకొని పెట్టుకోర్రి. గూగుల్ డ్రైవ్ లోపల సేవ్ చేసుకొని
పెట్టుకోరు. ఇది ఫస్ట్ థింగ్. తర్వాత ఏందంటే మీ సేవ నుండి తెచ్చుకోవాల్సిన డాక్యుమెంట్స్. మీ సేవ నుండి తెచ్చుకోవాల్సిన డాక్యుమెంట్స్ ఏంటిది గదా మరే అనంటే, మీ సేవ నుండి మనం మెయిన్‌గా ఇన్‌కమ్ తెచ్చుకోవాల్సుంటది. ఓకేనా. అప్లికబుల్ అయితే క్యాష్ తెచ్చుకోవాల్సుంటది. అప్లికబుల్ అయితే ఈడబ్ల్యూఎస్ తెచ్చుకోవాల్సుంటది. అప్లికబుల్ అయితే. ఓకేనా. సో, క్యాస్ట్, ఇన్‌కమ్, ఈడబ్ల్యూఎస్ మైనారిటీస్ ఎవరైనా ఉంటే మైనారిటీ సర్టిఫికేట్. ఓకేనా. సో, క్యాస్ట్, ఇన్‌కమ్, ఈడబ్ల్యూఎస్ మైనారిటీస్ మనోళ్ళకి ఎవరికైనా గ్యాప్ ఉందనుకో, ఈ గ్యాప్ సర్టిఫికేట్ గూడా తీసుకొని పెట్టుకోర్రి. ఎందుకంటే ఫర్దర్‌గా మీరు ఇబ్బంది పడరన్నట్టు. ఓకేనా. సో, గ్యాప్ సర్టిఫికేట్ ఎప్పటికైనా కావాల్సుంటది. ఒకవేళ మీరు ఈ ఇయర్ కౌన్సిల్‌లో పార్టిసిపేట్ చేస్తా అనుకుంటే మాత్రం డెఫినిట్‌గా గ్యాప్ కూడా తెచ్చుకొని పెట్టుకోర్రి. గ్యాప్ లేకుంటే ఏం కాదా బ్రో అంటే కొన్నిసార్లు మనం రిక్వెస్ట్ చేస్తే గ్యాప్ లేకపోయినా మేనేజ్ చేయొచ్చు. కొన్నిసార్లు రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. ఓకేనా. సో, గ్యాప్ అనేది కూడా తీసుకొని పెట్టుకోర్రి. బెస్ట్ ఉంటదన్నట్టు. క్యాస్ట్ ఉండాలి. రిజర్వేషన్ రావడానికి, రీయింబర్స్‌మెంట్ రావడానికి ఇన్‌కమ్ ఉండాలి. ఓకేనా. ఒకవేళ ఈడబ్ల్యూఎస్ అయితే ఈడబ్ల్యూఎస్ కోటాల సీట్ కోసం ఈడబ్ల్యూఎస్ ఉండాలి. మైనారిటీస్ ఎవరైనా ఉంటే మైనారిటీ సర్టిఫికేట్ ఉండాలి. గ్యాప్ ఉంటే గ్యాప్ తీసుకుంటే బెస్ట్ అని చెప్తా నేను. ఓకేనా. మొత్తమే అవసరం లేదంటే అడగకపోవచ్చు. మోస్ట్‌లీ అడగరు. ఒకవేళ అడిగితే మాత్రం మనకు చూపెట్టడానికి ఉంటది. మీరు ఇప్పుడు కాకపోయినా ఎప్పుడైనా గ్యాప్ తీసుకోవాల్సి ఉంటది కాబట్టి గ్యాప్ తీసుకొని పెట్టుకుంటే బెస్ట్ అని చెప్పి నేను చెప్తా. ఓకేనా. సో, మీరు మన అనాలిసిస్ ట్యూటర్ యూట్యూబ్ ఛానల్ కొత్తగా వస్తే డెఫినిట్‌గా సబ్స్క్రైబ్ చేసుకోరి. చాలామంది వస్తున్నారు, చూస్తున్నారు, వెళ్తున్నారు తప్ప ఎవరు కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటలేరు. అండ్ ఇఫ్ ఎనీవన్ ఇంట్రెస్టెడ్ మీకు బీ ఫార్మసీ, ఫార్మ్ డి గైడెన్స్ కావాలనుకుంటే మనకు అనాలిసిస్ ట్యూటర్ యాప్ ఉంటది ప్లే స్టోర్ లోపల. అక్కడ నుండి డౌన్‌లోడ్ చేసుకొని యాప్‌ని సబ్స్క్రిప్షన్ తీసుకొని లైవ్‌లు కండక్ట్ చేస్తా ఉంటాం. వీక్లీ లైవ్‌లకి అటెండ్ అయిపోర్రి. ఓకేనా. సో, హాల్ టికెట్, వెబ్‌సైట్‌కి సంబంధించింది, ర్యాంక్ కార్డ్, అప్లికేషన్ ఫార్మ్ డౌన్‌లోడ్ చేసుకొని పెట్టుకోర్రి. ఈ క్యాస్ట్, ఇన్‌కమ్, ఈడబ్ల్యూఎస్, మైనారిటీ గ్యాప్ ఓకేనా. క్యాస్ట్ ఇన్‌కమ్ ఉన్నోళ్ళు క్యాస్ట్ ఇన్‌కమ్, ఈడబ్ల్యూఎస్ ఉన్నోళ్ళు ఈడబ్ల్యూఎస్, మైనారిటీ సర్టిఫికేట్ ఉన్నోళ్ళు మైనారిటీ సర్టిఫికేట్, గ్యాప్ ఉన్నోళ్ళు గ్యాప్ ఇవన్నీ రెడీగా పెట్టుకోర్రి. ఓకేనా. ఇవి 1 డే, 2 డేస్ లోపల వచ్చే థింగ్స్ కాదు. ఓకేనా. ఇవి అప్లికేషన్ చేసిన తర్వాత ఎంత కాదన్నా వారం రోజులు పడతది. 1 వీక్. కాబట్టి ఏం చెప్తా అంటే ఎంత తొందరగా పాసిబుల్ అయితే అంత తొందరగా అప్లికేషన్ చేసుకొని పెట్టుకోర్రి. ఓకేనా. సో, ఆఫ్టర్ దట్ మనం చూసుకుంటే లాస్ట్ 7 ఇయర్స్‌కి సంబంధించిన బోనఫైడ్స్ బ్రో. స్టడీ సర్టిఫికేట్‌లు అంటాం. ఓకేనా. 6థ్ క్లాస్‌ది, 7థ్ క్లాస్‌ది, 8థ్ క్లాస్‌ది, 9థ్ క్లాస్‌ది, 10థ్ క్లాస్‌ది. ఓకేనా. సెపరేట్ కాదు. 6థ్-10థ్ స్టడీ సర్టిఫికేట్స్ ఏవైతే ఉన్నాయో 6థ్-10థ్ స్టడీ సర్టిఫికేట్స్. అండ్ ఆఫ్టర్ దట్ ఇంటర్ ఫస్ట్ ఇయర్ అండ్ దాంతో పాటు ఇంటర్ సెకండ్ ఇయర్ స్టడీ సర్టిఫికేట్‌లు అయితే కావాల్సి ఉంటాయన్నట్టు. ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ ఈస్ నథింగ్ బట్ ఇంటర్మీడియేట్‌కి సంబంధించిన 2 ఇయర్స్‌ది వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. ఆ స్టడీ సర్టిఫికేట్. ఓకేనా. సో, ఇవి ఉండాలే. ఇవి ఉంటేనే మీరు లోకల్ అని చెప్పి తెలుస్తదన్నట్టు. 6థ్-10థ్ ఇంటర్ సెకండ్ ఇయర్, ఫస్ట్ ఇయర్. ఓకేనా. ఇంటర్మీడియేట్ స్టడీ సర్టిఫికేట్ 6థ్-10థ్ స్టడీ సర్టిఫికేట్ ఉండాలే. నువ్వు లోకల్ అని చెప్పి తెలవడానికి. ఓకేనా. సో, ఇది. అండ్ ఆఫ్టర్ దట్ మనం చూసుకుంటే మనకి ఎస్ఎస్‌సి మెమో కావాలి. ఎస్ఎస్‌సి మెమో. అండ్ ఆఫ్టర్ దట్ మనం చూసుకుంటే ఇంటర్మీడియేట్‌కి సంబంధించిన మెమో. ఓకేనా. ఇంటర్మీడియేట్ మెమో అండ్ ఎస్ఎస్‌సి మెమో. అండ్ ఆఫ్టర్ దట్ మనం చూసుకుంటే ఇంటర్‌కి సంబంధించిన టీసీ. ఓకేనా. సో, మీ కాలేజ్‌కి పోయి ఇంటర్ మెమో తెచ్చుకోర్రి. ఇంటర్ టీసీ తెచ్చుకోర్రి. ఒకవేళ మీరు మీ ఇంటర్ కాలేజ్ లోపల ఎస్ఎస్‌సి మెమో సబ్మిట్ చేస్తే ఎస్ఎస్‌సి మెమో తెచ్చుకోర్రి. అండ్ ఇంటర్మీడియేట్‌కి సంబంధించిన ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ స్టడీ సర్టిఫికేట్‌లు తెచ్చుకోర్రి. 6థ్-10థ్ ఏదైతే స్కూల్‌లో చదివిరో అక్కడ నుండి బోనాఫైడ్‌లు పట్టుకొచ్చుకోర్రి 6థ్-10థ్‌కి సంబంధించి. ఓకేనా. ప్రతీదీ ఉండాలి మన దగ్గర. సో, ఏదైనా ఒకటి లేకపోతే ఏమైతది బ్రో అనంటే రిక్వెస్ట్ చేస్తే కొన్నిసార్లు వినొచ్చు. ఓకేనా. సో, మన దగ్గర లేదు అంటే వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు గానీ, ఉండి గూడా మనకు ఎలిజిబిలిటీ ఉండి, అన్నీ ఉండి మనం లేదంటే ప్రాపర్‌గా ఉండది. కాబట్టి అన్ని డాక్యుమెంట్‌లు దగ్గర పెట్టుకోర్రి బ్రో. ఎంత కాదనుకున్నా అక్టోబర్ లోపల కౌన్సెలింగ్ స్టార్ట్ అయితది. ఓకేనా. సో, అక్టోబర్ లోపల కౌన్సెలింగ్ స్టార్ట్ అయితది కాబట్టి మనకు ఇంకా టైం ఉంది. కాబట్టి ఏందంటే అప్లికేషన్ తొందరగా చేసుకొని పెట్టుకోర్రి. తర్వాత ఇబ్బంది పడరన్నట్టు మీరు. ఓకేనా. తర్వాత ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఎవరైనా ఉండుంటే సదరం సర్టిఫికేటు. ఓకేనా. సో, స్పెషల్ కేటగిరీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళు పీహెచ్ సర్టిఫికేట్ సదరం. ఓకేనా. ఎన్‌సీసీ ఏదైనా ఉంటే ఎన్‌సీసీ సర్టిఫికేట్. సీఏపీ ఏదైనా ఉంటే సీఏపీ సర్టిఫికేట్. మనకి స్పోర్ట్స్‌కి సంబంధించిన సర్టిఫికేట్స్. ఈ డాక్యుమెంట్స్ అన్నీ గూడా మనమైతే రిజర్వేషన్ కావాలనుకున్నోళ్ళు స్పెషల్ కేటగిరీ కింద ఈ డాక్యుమెంట్స్ అన్నీ గూడా సబ్మిట్ చేయాల్సి ఉంటదన్నట్టు. ఏవైతే నేను ఇప్పటిదాకా చెప్పినో ఇవన్నిటిని గూడా ఏందంటే మీరు ఫోటోస్ తీసి పెట్టుకోర్రి. ఓకేనా. ఫోను లోపల ఉండాలి ఇవి ఎప్పటికి. ఫోటోస్ తీసి పెట్టుకోర్రి ఫస్ట్ థింగ్. అండ్ ఆఫ్టర్ దట్ ఒక 2 సెట్ల జిరాక్స్‌లు. ఓకేనా. 2 సెట్స్ ఆఫ్ జిరాక్స్ అనేది తీసుకొని పెట్టుకోర్రి. ఓకేనా. 2 సెట్స్ ఆఫ్ జిరాక్స్ పెట్టుకోర్రి. అండ్ ఫోటోస్ అనేది మీ ఫోను లోపల ఉండేలాగా చూసుకోర్రి. ఇవి
రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఒరిజినల్స్ ఉండాలి. ఒక 2 సెట్ల జిరాక్స్‌లు ఉండాలి. వాళ్ళు జిరాక్స్ 1 ఆర్ 2 సెట్లు వాళ్ళు తీసుకుంటారు. మన ఒరిజినల్స్ మనకు వెరిఫికేషన్ తర్వాత ఇస్తారన్నట్టు. వెరిఫికేషన్ అప్పుడు మనకు చాలా తక్కువ టైం ఉంటది బ్రో. 2-3 డేసే వెరిఫికేషన్ అయితదనుకో సపోజ్. ఆ 2-3 డేస్ లోపల మనం ఒకటే రోజు వెరిఫికేషన్ పెట్టుకుంటాం. ఆ వెరిఫికేషన్ పెట్టుకున్న రోజు డెఫినిట్‌గా ఎళ్ళాలే. వెరిఫికేషన్‌కి అటెండ్ కావాలి. ఓకేనా? సో, ఇది విషయము. క్లియర్‌గా అర్థమైందని చెప్పి అనుకుంటున్నా. ఫర్దర్‌గా ఏ అప్డేట్ వచ్చినా మన ఛానెల్‌లో వీడియోస్ చేసుకుంటాం కాబట్టి డెఫినిట్‌గా సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోరి. ఇఫ్ ఇంట్రెస్టెడ్ ఎనీవన్ అనాలిసిస్ ట్యూటర్ యాప్‌ని ప్లే స్టోర్ నుండి డౌన్‌లోడ్ చేసుకొని సబ్స్క్రిప్షన్ తీసుకోరి. ఓకేనా? సో, మీరు బీ ఫార్మసీ చేద్దామనుకున్నా, ఫార్మ్ డీ చేద్దామనుకున్నా, బయో టెక్నాలజీ చేద్దామనుకున్నా, బయోమెడికల్ ఇంజినీరింగ్ చేద్దామనుకున్నా, ఫార్మాస్యూటికల్ ఇంజినీరింగ్ చేద్దామనుకున్నా ఈ డాక్యుమెంట్స్ అన్నీ కావాలి. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ బీటెక్ బయోటెక్నాలజీ. మనోళ్ళు బయోటెక్నాలజీ కావాలి అని చెప్పి చాలామంది అడుగుతున్నారు. బయోటెక్నాలజీ చేద్దాం అనుకున్నోళ్ళకి మ్యాథమెటిక్స్ బ్రిడ్జ్ కోర్స్ కావాలి. ఓకేనా? మ్యాథమెటిక్స్ బ్రిడ్జ్ కోర్స్ అనేది ఉండాలి. మ్యాథమెటిక్స్ బ్రిడ్జ్ కోర్స్ అనేది ఉన్నప్పుడు మాత్రమే మీరు బీటెక్ బయోటెక్నాలజీ చేయడానికి ఛాన్స్ అయితే ఉంటది. మ్యాథమెటిక్స్ బ్రిడ్జ్ కోర్స్ లేకపోతే బీటెక్ బయోటెక్నాలజీ మీకు చూపియది. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. సో, డూ ఫాలో అస్ ఫర్ మోర్ కంటెంట్ అండ్ థాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. సైనింగ్ ఆఫ్.